హెచ్సివి న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా ముఖ్యాంశాలు. డాక్టర్ యలవర్తి నాయుడమ్మ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 9వ తరగతి విద్యార్థులకు వైష్ణవి జూనియర్ కళాశాలలో ప్రారంభమైన వర్షం. శరణగతి గోష్ఠి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధనుర్మాస ఉత్సవాలలో ప్రాధాన్యతను సంతరించుకున్న సహస్ర కళాభిషేక పూజలు. ఏసీ మెకానిక్ షేక్ ఫయాజ్ అహ్మద్ హత్య కేసు మిస్టరీ ఛేదించే దిశగా దర్యాప్తు చేపడుతున్న డీఎస్పీ బి జనార్దన్ రావు. వివిధ విద్యా సంస్థల ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించిన ముందస్తు సంక్రాంతి సంబరాలు. భారతదేశం గర్వించదగ్గ ప్రఖ్యాత శాస్త్రవేత్త డాక్టర్ యలవర్తి నాయుడమ్మ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 10వ తేదీ నుండి 12వ తేదీ వరకు నిర్వహించనున్న శిక్షణ ప్రోగ్రామ్ ను ఫౌండేషన్ చైర్మన్ యడ్లపాటి రఘునాథ్ బాబు, వైస్ చైర్మన్ కొత్త సుబ్రహ్మణ్యంలో శనివారం లాంఛనంగా ప్రారంభించారు. స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలోని వైష్ణవి జూనియర్ కాలేజ్ నందు ప్రస్తుతం 9వ తరగతి చదువుతున్న విద్యార్థుల కోసం 10వ తరగతి పాఠ్యాంశాలు, ప్రయోగశాల కృత్యాల పై కార్యాచరణతో వర్క్ షాప్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి స్థానిక భౌతిక శాస్త్ర అధ్యాపకులు రాయపాటి శివనాగేశ్వరరావు, నన్నపనేని సునీల్ కుమార్లు రూపకల్పన చేయగా మల్లేశ్వరరావు, శ్రీహరి ప్రసాద్ తదితర ఉపాధ్యాయుని మిత్రుల సహకారంతో విద్యార్థులకు బోధించడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. ప్రారంభ కార్యక్రమానికి ప్రత్యేక అతిథులుగా యలవర్తి నాయుడమ్మ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫౌండేషన్ ప్రతినిధి యలవర్తి పవన్ కుమార్, బీజేపీ తెనాలి మండల అధ్యక్షులు కడియాల నందకిషోర్, తెనాలి నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు కోగంటి రోహిత్, యువ క్రికెట్ అకాడమీ చైర్మన్ మాలిక్, గోవాడ హైస్కూల్ హెడ్ మాస్టర్ శివశంకర్ పాల్గొన్నారు. వర్క్షాప్ లో శిక్షణ తీసుకునేందుకు 9వ తరగతి విద్యార్థులు 100 మంది హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వాహక కమిటీ ముఖ్యులు యడ్లపాటి రఘునాథ బాబు, కొత్త సుబ్రహ్మణ్యంలు తమ ప్రసంగాలలో కార్యక్రమ ప్రాధాన్యత వివరిస్తూ హాజరైన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. అంతే సందర్భంగా చదువుకుంటే మీరే అంత సెన్సిస్ట్ అవుతారు. ఆయన ఇక్కడే అవగాహన జరిగింది, చిన్న కుగ్రామం జరిగింది, మీరంతా ఇక్కడ సిటీలో చదువుతున్నారు కాబట్టి మీరు ఆ శ్రద్ధాభక్తి ఉంటే మీరందరూ ఉన్నత స్థితికి చేస్తారు. మీకు డౌట్స్ ఉంటే గురువు గారిని చూసి భయపడక్కర్లేదు. మీరు ఎంత శ్రద్ధగా పనిచేస్తుంటే గురువు అంత రియాక్షన్ వచ్చి వాళ్ళకి అంత ప్రేమగా ఇంకా ఎన్నో విషయాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. మీరు అడగకపోతే ఏం చెప్తారంటో తల్లి అడిగితే అన్నం పెట్టింది, అడగకపోతే ఆ కుటుంబంలో వెంటనే కనిపెట్టేసింది. అంటే 2 నిమిషాలు అన్నం ఉండి 5 నిమిషాలు అన్నం ఉంది మీకు పెట్టేసింది, తినిపించింది. ఇంకా సేమ్ అంతే. గురువు గారు అంటే అంత వాల్యూ. ఆ వాల్యూ మీరు ఎవరైతే పెట్టుకున్నారో డిఫరెంట్ గా మీరు అందరూ పైకి వచ్చి మీరే మంది గురువులు అవుతారు. మనకి యలవర్తి నాయుడమ్మ ఫౌండేషన్ మెయిన్ మెంబర్ అయినటువంటి యలవర్తి పవన్ కుమార్ గారు, అలాగే ఇక్కడ మన నన్నపనేని సునీల్ గారు, మాలిక్ సార్, ఇక్కడ మన తెనాల్లో యువ క్రికెట్ అకాడమీ అని ఉన్నది. ఓన్లీ 1 క్రికెట్ అకాడమీ, క్రికెట్ గురించి ట్రైనింగ్ ఇస్తున్నటువంటి మాలిక్ సార్ వచ్చున్నారు. మరి వీరందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. అవి బట్టి నేర్చుకోవాల్సిందే. మీకు 9th క్లాస్లో టాబ్లరీ ఫామ్లో యానయాన్స్, క్యాటయాన్స్ ఉన్నాయి. అవి బాగా చదవాలి నంబర్ ఆఫ్ టైమ్స్, నోటికి వస్తేనే. అవి వస్తే ఇవి చాలా ఈజీగా రాయగలుగుతారు. కలిపి రాయండి. దీంట్లో క్యాటయాన్, ఫస్ట్ క్యాటయాన్ తీసుకో, పొటాషియం తీసుకున్నాం, దాంట్లో యానయాన్ ఏంటి, నైట్రేటు, అంతేనా? కే నెత్తి మీద ఏముంటుంది, క్యాటయాన్ నెత్తి మీద +1 అని ఉంటుంది. NO3 నెత్తి మీద ఏముంటుంది అన్నా, -1 ఉంటుంది అన్నాం. KNO3 అంటే +1 -1. ఎప్పుడైనా క్యాటయాన్ యానయాన్ కనుక పవర్స్ ఈక్వల్ గా ఉంటే మనం క్రిస్ క్రాస్ మెథడ్ వాడని అవసరం లేదు. యాజ్ ఇట్ ఈస్ గా కలిపి రాసేస్తే చాలు. శరణగతి గోష్ఠి ఆధ్వర్యంలో విశేషంగా కొనసాగుతున్న ధనుర్మాసోత్సవాల్లో భాగంగా శ్రీ గోదా రంగనాథుల వారికి సహస్ర కళాభిషేక పూజలు విశేషంగా నిర్వహించారు. స్థానిక ఆర్టీసీ బస్ డిపో సమీపంలో విఎస్ఆర్ కళాశాలకు వెళ్లే మార్గంలో గల శరణగతి గోష్ఠి ప్రాంగణంలో శ్రీ నరేంద్ర రామానుజన దాసస్వామి స్వీయ పర్యవేక్షణలో శ్రీ గోదా రంగనాథుల వారికి విశేషం ధనుర్మాస ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాల్లో భాగంగా 26వ రోజైన శనివారం సహస్ర కళాశ అభిషేక పూజల విశేషంగా నిర్వహించారు. శ్రీ నరేంద్ర రామానుజన దాసస్వామి అభిషేక పూజా విధులను నిర్వహించారు. భక్తులు విశేషంగా కార్యక్రమంలో పాల్గొని అభిషేక పూజలను తిలకించి సంకీర్తన గానం చేశారు. శరణగతి గోష్ఠి సభ్యులు కార్యక్రమాలను పర్యవేక్షించారు. అభిషేక పూజల అనంతరం కలస మట్టి పాత్రలను భక్తులకు పంపిణీ చేశారు. ఇంద్రప్రియమేదార్షయో నాదమానా అపద్మాంతమూర్ధ ఆపో
जनयदाचनः पृथिवी शान्ता साग्निना शान्ता सामे शान्तं सुजगं शमयतु अंतरिक्षगं शान्तं तद्वायुरा शान्तं तन्मे शान्तगं सुजगं शमयतु जौवेदान्तवेद्याय मेघश्यामलमूर्तये पुंसां मोहनरूपाय पुण्यश्लोकाय मङ्गलम् तस्मादश्वा अजायन्त केशो भयाद्यकल्पयन् मुखं किमस्य कौ बाहु कावूरूपादा उच्ये 3 టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో నందులపేటకు చెందిన వ్యక్తి దారుణ హత్యకు గురైన వృత్తాంతం వెలుగు చూసింది. తెనాలి డీఎస్పీ బి జనార్దన్ రావు కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. నందులపేటకు చెందిన ఎస్సీ మెకానిక్ షేక్ ఫయాజ్ అహ్మద్ ను గుర్తు తెలియని దుండగులు హతమార్చారు. నందులపేటకు చెందిన ఫయాజ్ అహ్మద్ టెలిఫోన్ ఎక్స్చేంజ్ సమీపంలో ఏసీ మెకానిక్ పనిచేస్తున్నాడు. శుక్రవారం అర్ధరాత్రి తెనాలి 3 టౌన్ లిమిట్స్ లోని టీచర్స్ కాలనీ శివారు ప్రాంతంలో నివాసం ఉంటున్న హిమబిందు అనే మహిళను కలిసేందుకు స్కూటీపై వెళ్లిన కొద్దిసేపటికి తీవ్ర గాయాలతో పడి ఉన్న ఫయాజ్ అహ్మద్ ను హిమబిందు అనే మహిళ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. ఇక శనివారం ఉదయం ఘటనా స్థలాన్ని పరిశీలించి డీఎస్పీ జనార్దన్ రావు 3 టౌన్ సీఐ సాంబశివరావులు ఘటనా స్థలంలో వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా డీఎస్పీ జనార్దన్ రావు మాట్లాడుతూ ఎడ్ల లింగయ్య కాలనీ రైల్వే ట్రాక్ మధ్యలో టీచర్స్ కాలనీ ఏర్పడిందని, హిమబిందు అనే మహిళ గత 10 ఏళ్ల క్రితం ఇల్లు నిర్మించుకుని నివాసం ఉంటుందని చెప్పారు. ఫయాజ్ అహ్మద్ రాత్రి ఆమె ఇంటికి వచ్చి వెళ్తుండగా ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని హిమబిందు తెలిపిందని, గాయపడ్డ ఫయాజ్ అహ్మద్ ను హిమబిందు ఆసుపత్రికి తరలించిందని అన్నారు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని చెబుతుందని, ఘటనా స్థలంలో కర్రతో బండరాయితో మోదీ చంపిన ఆనవాళ్లు కనబడుతున్నాయని చెప్పారు. క్లూస్ టీం వచ్చి ఘటనా స్థలంలో ఆధారాలు సేకరిస్తారని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. నా పేరు కృష్ణ అన్న. 11:30, 11:40 ఆ టైంకి ఫోన్ వచ్చింది. ఆమె ఎవరైందంటే మా మేస్త్రికి రిలేటివ్స్ కాబట్టి, రిలేటివ్స్ కానీ లేకపోతే ఉంచుకున్నాము కానీ ఏదన్నా కానీ ఆమె నుంచి ఫోన్ వచ్చింది. ఏందబ్బా ఈ టైంకి ఫోన్ వచ్చింది అని చెప్పి చూస్తే ఫోన్ ఎత్తి ఇక అయ్యా కృష్ణ మేస్త్రిని ఎవరు కొట్టి పడేసేసారు, నువ్వు అర్జెంట్గా రాయ్యా, కాలు చేతులు ఏమో ఆడట్లేదు, నువ్వు అర్జెంట్గా రాయ్యా అని చెప్పి అంటే ఇక టక్కున నాకు ఏం చేయాలో తెలియక మా ఫ్రెండ్ సాయికి ఫోన్ చేశాను నేను. మేమిద్దరం ఇక కడారం నుంచి ఆ రోడ్లో నుంచి ఎడ్లింగ కాలనీ గేట్లో నుంచి లోపలికి వచ్చి ఇద్దరం బండి వేసుకొని వచ్చాము. బండి ఆపాము. అప్పటికి ఇక రోడ్డు మీద ఆటో అతను కుర్రోడు, ఆటో పక్కన లేడీ వాళ్ళ అబ్బాయి, ఇంకో అతను పొట్టిగాను లావుగా ఉంటాడు, జుట్టు ఎరేసుకుని ఉంటాడు. వాళ్ళు రోడ్డు మీద ఉన్నారు. ఇక సరే కదా అని చెప్పి ఏందమ్మా అని చెప్పి అన్నాను. ఆ నుంచి అయ్యా మేసింగ్ కొట్టి ఆడ పడేసేసారు అయ్యా అని చెప్పి అందామా. ఇక సరే కదా అని చెప్పి ఇక లోపలికి వెళ్ళాం. వెళ్ళేపాటికి బాగా కొట్టేసేసి ఉన్నారు, మూల పడేసేసేసి ఉన్నారు. ఇక తీరా చూస్తే అన్నా అని చెప్పి కేకేసా. ఈ కేకేసి ఉలుకు లేదు పలుకు లేదు. ఇక నేను మా ఫ్రెండ్ ఇద్దరం వెళ్ళేది కాలు చేతులు ఎత్తి అప్పటికి బరువు మోయలేకపోతున్నాం. అన్న అని చెప్పి కేకేసి ఇక అన్నని కూడా తీసుకొచ్చేసేసి ఆటోలో కూర్చోబెట్టి ఆటోల నుంచి హాస్పిటల్కి తీసుకొచ్చేసి అడ్మిట్ చేసాం. తెనాలి 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో అవుట్స్కట్స్ లో ఈ లెక్చరర్స్ కాలనీ ఉంది. ఈ ఎడ్లలింగయ్య కాలనీకి రైల్వే ట్రాక్ మధ్యలో ఇది కొత్తగా రీసెంట్ గా డెవలప్ అవుతున్న ఏరియా. ఇక్కడ హిమబిందు అనే ఆవిడ లాస్ట్ 10 years బట్టి ఇల్లు కట్టుకొని ఉంటున్నారు. ఈ చనిపోయిన ఫయాజ్ అనే అతను రాత్రి ఇంటికి వచ్చాడు. అతను ఏసీ మెకానిక్ గా పనిచేస్తాడని చెబుతున్నారు. రాత్రి అరౌండ్ 10 o'clock కి ఇక్కడ గొడవ జరిగింది. గొడవ జరిగిన తర్వాత 12కి అరౌండ్ అమ్మాయి ఆటోలో ఈ చనిపోయిన అతన్ని తీసుకుని గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు మా ఇంటికి వస్తే దారిలో చీకట్లో కొట్టారని చెప్పింది. దాని మీద మేము ఇన్వెస్టిగేషన్ టేకప్ చేసి ఈ రోజు దర్యాప్తు ప్రారంభించాం. రీజన్స్ ఏంటనేది విచారణలో ఉన్నాం. ఫర్దర్ గా ఇవన్నీ ఫైండ్ అవుట్ అవుతాయి. అక్కడ ఒక చిన్న కర్రతోనూ ఉన్న సిమెంట్ రాయితో కొట్టినట్టుగా బ్లడ్ స్టెయిన్స్ ఉన్నాయి. క్లూస్ టీము, డాగ్ స్క్వాడ్ అన్ని వస్తున్నాయి. వచ్చాక మనకి వాళ్ళ మోటివ్ ఆఫ్ ది అఫెన్స్ ఏంటంటే మనం వెరిఫై చేస్తే గానీ తెలియదు ఎవరేంటంటే. తెలుగువారి సంప్రదాయ సంక్రాంతి పండుగ విశిష్టతను చాటుతూ నెహ్రూ నికేతన్ ప్రాంగణంలో సంస్థ నిర్వాహకులు మురళీకాంత్, దాసరి, గీతాకాంత్ల ఆధ్వర్యంలో విద్యార్థులకు పండుగ ఆవశ్యకతను వివరించారు. స్థానిక బోస్ రోడ్లోని నెహ్రూ నికేతన్ విద్యా సంస్థల ప్రాంగణంలో శనివారం ముందస్తుగా సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు. సంక్రాంతి పండుగ ఆవశ్యకతను గీతాకాంత్ విద్యార్థులకు వివరించారు. గ్రామీణ ప్రాంత రైతాంగం ఎంతో వ్యయ ప్రయాసాలకు ఊర్చి
పండించిన ధాన్యం ద్వారా బియ్యం లభిస్తున్నాయని, కొత్త బియ్యంతో పొంగలి నివేదన సంక్రాంతి సంప్రదాయం అన్నారు. విద్యార్థులు ఉత్సాహంగా సంక్రాంతి సంబరాల్లో పాల్గొని తమ ఆనందాన్ని చాటుకున్నారు. విద్యా సంస్థ డైరెక్టర్ మురళీకాంత్ దాసరి మాట్లాడుతూ విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. అందరికీ ఇచ్చే దాన ధర్మాలు అందుకొని వారి ఆయుర ఆరోగ్యాలు, ఐశ్వర్యాలు, భోగ భాగ్యాలు కలగాలని దీవిస్తూ ధనుర్మాసం నెల రోజులు సూర్యోదయానికి ముందే శ్రీకృష్ణుడిని, గోదాదేవులను స్మరిస్తూ అన్నదాత ఈ రైతన్న లేకపోతే ప్రాణతోటికి జీవనమే లేదు. ఇంటిలోని అరిష్టాలు, సకల రోగాలు, పీడలు తొలగిపోవాలని కోరుతూ భోగి మంటలు వేయబడతాయి. ఒక రకంగా ఈ భోగి మంటలు ఆరోగ్యప్రదాయనని చెప్పవచ్చు. మన ఇన్ని ఇయర్స్ నుంచి సంక్రాంతిని ఇంత గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నాం కదా స్కూల్లో. సో ఐ థింక్ ఇప్పటికి మీకు సంక్రాంతి అంటే ఏంటో బాగా తెలిసి ఉండాలి, అవునా? సంక్రాంతి అంటే అసలుకి మేము చిన్నప్పుడు, ఇప్పుడు చాలా తగ్గిపోయింది, మేము చిన్నప్పుడు సంక్రాంతి అంటే మొత్తం ఇంకా రోడ్ల మీదే బయటే ఉండేది పండగంతా కూడా. ఇప్పుడు అలాంటి దృశ్యాలన్నీ కూడా మనకి చూడటానికి దొరకట్లేదు. ఈ ఫాస్ట్ పేస్ జనరేషన్కి సంక్రాంతి అంతా కూడా సోషల్ మీడియాలోనే. మనం ఇప్పుడు సంక్రాంతినే కాదు, మన ప్రతి పండుగ కూడా ఇంతే గ్రాండ్గా మన స్కూల్లో సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాం. సో ద మెయిన్ మోటో బిహైండ్ సెలబ్రేటింగ్ ఎవ్రీ ఫెస్టివల్ in such a grand way is to let the students know what is the importance of that festival. So be careful while you are enjoying your festival, particularly while you are playing with the kites. Be very cautious, and also request all the parents to take care of your children. And one more important thing is, ఈ 1 week మీ పొంగల్ హాలిడేస్ లో ఇందాక మేడం చెప్పినట్టుగా ఓన్లీ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లు కాకుండా కాస్త బయటకు వెళ్ళి ఏం జరుగుతుంది, ఫెస్టివల్ ఎలా జరుగుతుంది అది కూడా ఎంజాయ్ చేయండి. ట్రై టు అవాయిడ్ యువర్ బ్లూ స్క్రీన్స్ అండ్ టీవీ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. అండ్ వన్స్ అగైన్ ఐ విష్ యూ ఆల్ ఏ వెరీ హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ. పట్నానికి చెందిన శ్రీ విఘ్నాస శ్రీనివాస ట్రస్ట్ ఆధ్వర్యంలో స్థానిక బాలాజీరావుపేటలోని ప్రియా థియేటర్ ఎదురుగల కోట బద్రీనాథ్ గుప్తా స్థలం నందు 7 కొండల స్వామికి 7 శనివారాలు శ్రీ వెంకటేశ్వర స్వామి గానామృత కార్యక్రమం 5వ పర్యాయం శనివారం మంగళంగా వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తొలుత స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం అధ్యక్షురాలు మూర్తి అనురాధ నేతృత్వంలో బృంద సభ్యులు, మహిళా భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామి గానామృతాన్ని ఆలపించారు. కోటాలీల సత్యనారాయణ గుప్తా దంపతులు, రెడ్డి నవనీత్ కుమార్ దంపతులు పూజా కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నెహ్రూ నికేతన్ విద్యా సంస్థల ఎండీ దాసరి మురళీకాంత్, గీతాకాంతులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మురళీకాంత్ మాట్లాడుతూ ట్రస్ట్ నిర్వాహకులు కిరణ్ కుమార్ మంచి సంకల్పంతో చేపట్టిన కార్యక్రమానికి అందరూ సహకరించాలన్నారు. నారాయణ అష్టాక్షరి దివ్య క్షేత్రం రూపకల్పనను ట్రస్ట్ త్వరగా చేపట్టాలని తమ వంతు సహకారం అందజేస్తామని తెలిపారు. ట్రస్ట్ నిర్వాహకులు ఆర్వి కిరణ్ కుమార్ మాట్లాడుతూ డిసెంబర్ 10వ తేదీ శనివారం ప్రారంభించిన శ్రీ వెంకటేశ్వర స్వామి గానామృతం కార్యక్రమం 7 శనివారాల పాటు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. రానున్న రోజుల్లో ట్రస్ట్ ఆధ్వర్యంలో సుందర మనోహరంగా నారాయణ అష్టాక్షరి దివ్య క్షేత్రం నిర్మించనున్నట్లు తెలిపారు. దివ్య క్షేత్రంగా నిర్మాణానికి భక్తుల నుండి భూదాన విరాళం సేకరించడం జరుగుతుందని, దాతలు తమకు తోచిన విరాళం అందజేసి సహకరించాలని పేర్కొన్నారు. గానామృతం పూజా కార్యక్రమంలో భక్తులు ఎవరైనా పాల్గొనవచ్చని, పాల్గొనేవారు ముందుగా పేరు నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు మూర్తి వెంకటేశ్వరరావు, మడుపల్లి చంద్రశేఖర్, జంజం రామారావు, గుడివాడ బాలకృష్ణ, ట్రస్ట్ విద్యా కమిటీ అధ్యక్షులు కోట బద్రీనాథ్ గుప్తా, ట్రస్ట్ సేవాదల్ కమిటీ అధ్యక్షులు కోట లీలా సత్యనారాయణ గుప్తా, ట్రస్ట్ సభ్యులు రొంపిచర్ల సురేష్, గార్లపాటి అశోక్, మాజేటి వెంకటేష్, గోలి సోమశేఖర్, వెచ్చ కిషోర్, కాలపల్లి రాజశేఖర్, కోట రవిశంకర్, బచ్చు లీలా ప్రసాద్ రావు, సంకీర్తన బృంద సభ్యులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. వికసన శ్రీనివాస్ ట్రస్ట్ వారి తరపున మన తెనాలిలో
ఒక దేవాలయం కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయం నిర్మించబడటం అనేది చాలా సంతోషకరమైన విషయం. సో ఇది మన తెనాలికే ఒక గర్వకారణంగా నిలుస్తుందని ఆశిస్తున్నాను. మా నెహ్రూ విద్యా సంస్థల తరఫున ఈ ఆలయ అభివృద్ధికి ఎప్పుడు ఎటువంటి తోడ్పాటు కావాలన్నా కూడా మేము ఎల్లవెల్ల స్వామివారి సేవలో కృతజ్ఞతలు అవడానికి సిద్ధంగా ఉన్నాను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే ఈ 7 వారాలు జరిగే ఇక్కడ కళ్యాణ మహోత్సవానికి కూడా తెనాలి ప్రముఖులందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను. సో ఒక ఆలయ నిర్మాణం అనేది అంత ఈజీ కాదండి, దానికి ఎంతో ఎఫర్ట్ పెట్టాలి. సో అటువంటి ఎఫర్ట్ అంతా పెట్టి ఈ ఆలయ నిర్మాణానికి ఇనిషియేటివ్ తీసుకున్నటువంటి కిరణ్ గారికి మరియు మిగతా అందరి ట్రస్ట్ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు అండి. సో ఐ థ్యాంక్ ఎవ్రీ వన్ అండ్ ఈ కార్యక్రమాలన్నింటినీ దిగ్విజయం చేసి అందరూ కూడా ఇందులో పాల్పంచుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి శనివారము ఒక పూజా కార్యక్రమంలో పాల్గొనేందుకు 5గురికి మాత్రమే అవకాశం కల్పించడం జరుగుతుంది. ముందుగానే వారు పేరు నమోదు చేసుకోవాల్సిగా కోరుతున్నాము. కానీ ఇక్కడ వివరాలను కూడా ఇక్కడ మనం సంకీర్తన సభ్యులందరూ కానీ ట్రస్ట్ సభ్యులు తెలియజేస్తారు. ఈ యొక్క కార్యక్రమానికి ఈ రోజున మనకి ట్రస్ట్ ప్రోత్సాహకుడిగా శ్రీ తెనాలి పట్టణంలో ఎంతో ప్రాచీన విద్యా సంస్థగా ఉన్నటువంటి నెహ్రూ కేంద్ర విద్యా సంస్థలు ఎండి దాసరి మురళీకాంత్ గారు ఒక 10 నిమిషాలు ఇచ్చేస్తున్నారు. మనం త్వరితగతిన వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించుకోవాలి, ప్రతి ఒక్కరికి ఈ యొక్క సమాచారం తెలియజేయాలనే తలంపుతో వారు ముందుకు వచ్చి మాకు ప్రచార కార్యక్రమానికి మాకు ముందు ఉండి నిలబడిన వ్యక్తి మురళీకాంత్ గారు. వారికి మా అందరి తరఫున విజయ శ్రీనివాస ట్రస్ట్ తరఫున ముందుగా వారికి ప్రత్యేకంగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి తెనాలిలో ఎంతో వైభవంగా నిర్మించే నారాయణ అక్షాక్షుల దివ్యక్షేత్రంలో ప్రధాన భూమిక పోషించినటువంటి ఈ యొక్క స్థల సేకరణకి ప్రతి ఒక్కరు కూడా భూదాన విరాళాల భాగస్వామి కావాలని చెప్పమని మేము సంకల్పించడం జరిగింది. దానిలో భాగంగా మేము ఈ యొక్క స్థలాన్ని కోట బద్రీనాథ్ గుప్తా గారి దగ్గర నుంచి మేము స్థలాన్ని కొనుగోలు చేయడానికి మేము ముందు రావడంగానే ఆ కోట బద్రీనాథ్ గుప్తా గారు కూడా వారి స్థలాన్ని మాకు విక్రయించడమే కాకుండా వారు కూడా ముందుకు వచ్చి 20 గజాల స్థలాన్ని మాకు భూదానంగా మాకు ప్రకటించడం చాలా సంతోషకరం. వారికి కూడా సభాముఖంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ప్రియదర్శిని డిగ్రీ కళాశాలలో ముందస్తు సంక్రాంతి సంబరాలు ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని పంచడంలో ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. స్థానిక బురిపాలెం రోడ్లోని ప్రియదర్శిని డిగ్రీ కళాశాలలో సంక్రాంతి సంబరాలను అంబరాన్ని అంటేలా శనివారం కళాశాల ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని సందడి చేశారు. ఈ వేడుకలను పురస్కరించుకుని విద్యార్థులు సృజనాత్మకతతో రంగువల్లును అందంగా తీర్చిదిద్దారు. వివిధ రకాల బొమ్మలతో బొమ్మల కొలువును ఏర్పాటు చేశారు. భోగి మంటలు వేసి ఆ మంటల చుట్టూ తిరుగుతూ ఉత్సాహంగా నృత్యాలు చేశారు. ట్యాగ్ ఆఫర్ ఫర్ గేమ్ లో విద్యార్థులు తమ సీనియర్స్ తో జూనియర్స్ తో పోటీ పడ్డారు. సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా సంప్రదాయ దుస్తులను ధరించి విద్యార్థులు సందడి చేశారు. పొంగళ్లు పొంగించి సంక్రాంతి లక్ష్మికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కళాశాల అధ్యక్షులు బొల్లిముంత అమరేశ్వరరావు, ప్రిన్సిపల్ చింతాల శ్రీనివాసరావు, వైస్ ప్రిన్సిపల్ బొల్లిముంత శివరామకృష్ణులు ఈ వేడుకల్లో పాల్గొని సంక్రాంతి పండుగ ప్రాధాన్యతను విద్యార్థులకు వివరించారు. ఈ సంక్రాంతి అందరి జీవితాల్లో సిరి సంపదలు నింపాలంటూ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలను తెలియజేశారు. కార్యక్రమాలను కళాశాలల సంస్కృతి టీం సభ్యులు పర్యవేక్షించారు. పూర్తయిన వాళ్ళకి
వాయినాలు ఇచ్చేవాడు. కానీ ఈరోజు మీరు ఉన్నటువంటి ఇది ముందుగా అసలు మీకు కలగటం అనేది చాలా విశేషం అన్నమాట. ఆ చదువుకున్న వాళ్ళే వెళ్ళే పోయేవాళ్ళే అని కాకుండా ఇది శోభ అన్నమాట. మీరందరూ ఇప్పుడు ఇట్లా ఉంటే ఇక్కడ ఆ శోభే మీకు శ్రీరామ రక్ష. సంక్రాంతి పండుగ ప్రాధాన్యత క్రమంలో మహిళలు అత్యంత ఇష్టంగా ఇంటి ముంగిట తీర్చిదిద్దే రంగువల్లుల పోటీలను రెయిన్బో ట్రస్ట్ ఆధ్వర్యంలో విశేషంగా నిర్వహించారు. స్థానిక కొత్తపేటలోని మున్సిపల్ బాలుర ఉన్నత పాఠశాల ప్రాంగణంలో రెయిన్బో ట్రస్ట్ వ్యవస్థాపకురాలు డాక్టర్ జీవన్ లత ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. పట్నంలోని పలు ప్రాంతాల నుండి వచ్చిన మహిళలు, యువతులు రంగువలను తీర్చిదిద్దడంలో తమకున్న నైపుణ్యాన్ని ప్రదర్శించారు. రోటరీ మహిళా సభ్యులు నాయ నిర్ణయితులుగా పాల్గొని విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందజేశారు. ప్రథమ బహుమతుగా గోల్డ్ కాయిన్, ద్వితీయ, తృతీయ బహుమతులకు సిల్వర్ కాయిన్స్ అందజేశారు. బాయ్స్ హై స్కూల్లో ఈరోజు మేము ముగ్గుల పోటీలు నిర్వహించాము. దీనికి న్యాయ నిర్ణేతలుగా మా ఉమెన్ రొటేరియన్స్ అందరినీ పిలిచాము. ఇది ఒక మంచిగా మేము ఆహ్వానించినందుకు ఇంతమంది వచ్చి పార్టిసిపేట్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మేము ఈ ముగ్గుల పోటీలో ప్రతి ఒక్కరికి కూడా పార్టిసిపేషన్ గిఫ్ట్ కింద ఒక శారీ ఇచ్చాము. అది కాకుండా 10 కన్సలేషన్ ప్రైజెస్ ప్లస్ ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇచ్చాము. 10 కన్సలేషన్ ప్రైజెస్ శారీస్ను ఫస్ట్, సెకండ్, థర్డ్లో ఒక గోల్డ్ కాయిన్, 3 సిల్వర్ కాయిన్స్ ఇవ్వడం జరిగింది. ఈరోజు ఇంత మంచిగా జరిగినందుకు మా రొటేరియన్స్, మా రెయిన్బో ట్రస్ట్ మెంబర్స్ ఎంతో సహకరించారు. మా రెయిన్బో ట్రస్ట్ మెంబర్స్ ఆల్మోస్ట్ దాదాపు ఒక 15 రోజుల నుంచి కష్టపడి ఇదంతా చేశారు. కాబట్టి వీళ్ళందరి సహకారంతో రెయిన్బో ట్రస్ట్ నుంచి ఇంత మంచి కార్యక్రమం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇక ముందు కూడా ఇలాంటి కలర్ఫుల్ కార్యక్రమాలతో మేము ముందుకు వస్తాం. థ్యాంక్ యూ. గడప లోపల కులం, గడప దాటితే హిందువులం అనే నినాదాన్ని విధానంగా చేసుకునే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం శత జయంతి ఉత్సవాల్లో భాగంగా హిందూ సమ్మేళనం కార్యక్రమాల్లో ఓ కార్యాచరణగా కొనసాగిస్తున్నట్లు హిందూ సమ్మేళన నిర్వహణ కమిటీ బాధ్యులు టి హనుమంత్ ప్రసాద్ పేర్కొన్నారు. శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హనుమంత్ ప్రసాద్ మాట్లాడుతూ ఈ నెల 11వ తేదీ ఆదివారం సాయంత్రం 4 గంటల నుండి రామలింగేశ్వరపేట తడికలబడి మున్సిపల్ ఓపెన్ ఆడిటోరియంలో నాజరుపేట బస్తీ, రామలింగేశ్వరపేట బస్తీ సంయుక్త ఆధ్వర్యంలో హిందూ సమ్మేళనం కార్యక్రమం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మన సనాతన హైందవ ధర్మం పదిలంగా ఉండేందుకు కులాలకు, పార్టీలకు అతీతంగా హిందువులుగా జీవించే వారంతా సంఘటితంగా ఉండాలని లక్ష్యం దిశగా ఏర్పాటు చేసిన హిందూ సమ్మేళన కార్యక్రమంలో హిందూ కుటుంబాలు పాల్గొని మన ధర్మ పరిరక్షణకు మనమేం చేయాలో వివిధ రంగాల హిందూ బంధువులు చెప్పే విలువైన ప్రసంగాలను విని ఆ విధంగా మన ధర్మాన్ని కాపాడుకునేందుకు సంసిద్ధులు కావాలని కోరారు. ఈ సందర్భంగా ప్రచార కరపత్రాలను ఆవిష్కరించారు. శనివారం సాయంత్రం 4 గంటల నుండి నిర్వహించే ఈ కార్యక్రమాలను వివరించారు. సమావేశంలో గోవాడ కృష్ణ చైతన్య, పి నాగేందర్, కె రామచంద్రరావు, అడపా సంపత్ నాయుడు, జె సూర్య భగవాన్ తదితరులు పాల్గొన్నారు. రేపు ఆదివారం 11వ తారీఖు సాయంత్రం 4 గంటలకు తడికలబడి ప్రాంగణంలో, దేవిగుడి సెంటర్ దగ్గర ఉన్న తడికలబడి ప్రాంగణంలో హిందూ సమ్మేళనం ఉంటుంది. హిందూ బంధువులందరూ తమ కుటుంబాలతో ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాను. కూచిపూడి భరతనాట్యం, వేద ప్రవచనములు, కోలాటములు ఇలాంటి అనేక రకమైన కల్చరల్ ప్రోగ్రామ్స్, తర్వాత సుప్రసిద్ధులైన అనేక రంగాల్లో ప్రజ్ఞావంతులైనటువంటి విశేష వ్యక్తులు వాళ్ళ ప్రసంగాలను చేస్తారు. హిందూ సంఘటన దేశానికి ఎంత ముఖ్యమో, ఎంత అవసరమో, దేశ సౌభాగ్యానికి, ప్రతి ఒక్కరి సేఫ్టీ కోసం సంఘటిత శక్తి అవసరం. అది తెలియచేయడం కోసము కులాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా హిందూ సంఘటన కోసం కార్యకర్తలు కృషి చేస్తున్నారు. గడప లోపలే కులం, గడప దాటితే హిందువులం. ఈ భావన హిందువులందరిలో కలిగించడానికి, హిందువుల సమైక్యత కోసం, హిందువుల్లో ఐక్యత తీసుకురావడానికి ఈ సమ్మేళనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమ్మేళనానికి సకుటుంబ సమేతంగా హిందూ బంధువులందరూ హాజరు కావాల్సిందిగా కోరుతున్నారు. ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత ప్రసాద వితరణ కూడా ఉంటుంది. రేపు ఆదివారం సాయంత్రం 4 గంటలకు జరిగే హిందూ సమ్మేళనానికి తెనాలి పరిసర ప్రాంతంలో ఉన్న తెనాలి వారందరికీ కూడా హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, ఎందుకంటే మనమందరం కూడా రేపు రోజున జరిగే మహాసమ్మేళనంలో పాల్గొనడానికి ఈ యొక్క ప్రేరణగా ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఇంటిలో కూడా వారి కుటుంబ సభ్యులతో ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా
కోరుతున్నాం. ప్లాస్టిక్ సర్జరీ వ్యాప్తికి డాక్టర్ డిఎల్ఎన్ ప్రసాద్ తమ జీవితకాలం విలువైన సేవలు అందించారని ఆయన సంతాప సభనందు పలువురు ప్రముఖులు ధన్యవాదాలర్పించారు. పట్టణానికి చెందిన ప్రముఖ ప్లాస్టిక్ సర్జన్ మాజీ శాసనసభ్యురాలు డాక్టర్ గోగినేని ఉమా తండ్రి డాక్టర్ డిఎల్ఎన్ ప్రసాద్ సంతాప సభను శుక్రవారం రాత్రి తెనాలి బోస్ రోడ్లోని ఐఎంఏ హాల్ నందు నిర్వహించగా పలువురు వైద్య ప్రముఖులు డాక్టర్ ప్రసాద్ చిత్రపటం చెంత పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. డాక్టర్ గంటా నరసింహారావు మాట్లాడుతూ ప్లాస్టిక్ సర్జరీలో డాక్టర్ ప్రసాద్ చేసిన కృషి శ్లాఘనీయమని అన్నారు. డాక్టర్ కొమ్మినేని రమేష్ బాబు మాట్లాడుతూ డాక్టర్ ప్రసాద్ నిజాయితీ, నిరాడంబరత సేవాభావాన్ని గురించి, అట్లే బోన్సాయి మొక్కల పెంపకంపై ఆయన చేసిన కృషిని గురించి వివరించారు. డాక్టర్ వేమూరి శాసకీరావు, డాక్టర్ జె హనుమంతరావు తమ ప్రసంగాల్లో డాక్టర్ ప్రసాద్ విశిష్టతను తెలియజేశారు. ఐఎంఏ ఉపాధ్యక్షులు డాక్టర్ గవి రవిశంకర్రావు, ప్రధాన కార్యదర్శి డాక్టర్ గుత్తి కోటేశ్వర ప్రసాద్, డాక్టర్ జేవి సుబ్బారావు, డాక్టర్ కె అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. నిజాయితీపరుడు, అసలు ఎటువంటి భేషజాలు లేనటువంటి వ్యక్తి. మనం వైద్య వృత్తిలో మన పొరపాటు వల్ల, గ్రహపాటు వల్ల విభేదాలు వస్తాయి. ఆయన అజాత శత్రువు అనొచ్చు. ఆయనకి ఎవ్వరితో విభేదాలు లేవు. అందరి మంచి కోరుకునేవాడు, అందరికీ అండదండలు అందించేవాడు. మన తెనాలి పట్టణం నుంచి ఎవరైనా వెళ్ళినా సరే మన తెనాలిలో ఆణిముత్యంలా అంటేవాడు. నిజంగా ఒక ఆణిముత్యంలాగా తెనాలి నుంచి వచ్చేవాడిని ఉస్మానియా మెడికల్ కాలేజీలో గవర్నమెంట్ హాస్పిటల్లో ఫస్ట్ అడిగే మాట, నేను ఎన్ఎస్సీషాలు అక్కడ వర్క్ చేయడానికి వెళ్ళిన ఫస్ట్ మాట వాళ్ళు అడిగింది, డిఎల్ఎన్ మీకు తెలుసా? అదే పెద్ద క్వాలిఫికేషన్ మనకి. డిఎల్ఎన్ ప్రసాద్ గారు తెనాలికి అటువంటి గౌరవాన్ని తెచ్చిపెట్టాడు. అదేవిధంగా నేను ఇంకోటి కూడా అనుకుంటాను, డీఎన్ఆర్ ఇంత రాజకీయంగా పైకి రావడంలో వెనకాల డిఎల్ఎన్ గారు అందించిన సహకారం కానీ, తోడ్పాటు కానీ, ఆమెకి ఇచ్చిన మోరల్ సపోర్ట్ కానీ ఎంతో విలువైనది. అందువల్లే ఆమె ప్రశాంతంగా ఈ రాజకీయంలో పైకి రాగలిగింది. ఇటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తికి నేను నా సంతాపం తెలియజేస్తూ, సీనియర్ హౌస్మెన్షిప్ చేయాలని నేను సర్జరీలో నేను మళ్ళీ వారిని అడిగాను. వారు ఎల్ భాస్కర్ రెడ్డి, ఎల్బి రెడ్డి అనేవారు. ఆ యూనిట్ 3లో నాకు ఆయన పోస్టింగ్ ఇప్పించి 6 నెలలు పూర్తి చేయించారు. ఆ తర్వాత నేను పీజీకి వేరే స్టేట్ వెళ్ళిపోయాను అనుకోండి. అటువంటి వ్యక్తి ఆయన. ఇందాక సోదరుడు చెప్పినట్టు రమేష్ గారు, ఆయన ఈ ప్రాంతం వాసి ఎవరెళ్ళినా వారి స్థితిగతులు, వారు ఎందుకు వచ్చారు, ఆ పనులు, హాస్పిటల్లో వారికి ఉన్న ఇబ్బందులు, ఆయన డిపార్ట్మెంట్ ప్లాస్టిక్ సర్జరీయే కాకుండా ఇతర డిపార్ట్మెంట్స్లో కూడా పట్టించుకునేవారు. అటువంటి వ్యక్తి మరి మన ప్రాంతంలో మరి ఇంతమందికి తలలో నాలికై మెలిగిన ఆయన మరణం చాలా విచారకరం. ఆయన ఆత్మకి శాంతి కలగాలని, మరి కుటుంబ సభ్యులు మనందరికీ తెలిసిన డాక్టర్ గోగినేని ఉమ్మ గారు ఎమ్మెల్యేగా చేశారు. మరి వారి తల్లిగారు 3 సార్లు ఎమ్మెల్యేగా చేశారు. వాళ్ళ అంత్యక్రియలే జరిగినాయి. మరి ఆయన ఆత్మకి శాంతి కలగాలని చెప్పి కోరుకుంటాం. చాలా సౌమ్యుడు, అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి ఆయన డాక్టర్ డిఎల్ఎన్ ప్రసాద్ గారు. అతని ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యం నిర్వహిస్తున్న జనతా వార్ది కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మండల కేంద్రమైన దుగ్గ్యాల నిర్వహించిన సమావేశంలో భారతీయ జనతా పార్టీ నాయకులు పిలుపునిచ్చారు. దుగ్గ్యాల వాసవి సత్రం నందు శనివారం సాయంత్రం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యం నిర్వహిస్తున్న జనతా వార్దిని జయప్రదం చేయాలని కోరుతూ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అడప వెంకట్రావు, సీనియర్ నాయకుడు చుండూరు ఉమామేశ్వరరావు, మార్కెట్ డైరెక్టర్ కొంగల జోగేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వారధి అనే ఒక కార్యక్రమాన్ని, దాన్నే జనతా వారధి అనే ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ జనతా వారధి అనేది రేపు సోమవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో, అన్ని మండలాల్లో కూడా నిర్వహిస్తున్నారు. దీనివల్ల ఏంటంటే ప్రభుత్వంలో ఉన్న ప్రజలు ఎవరికైతే ఎటువంటి ప్రభుత్వ పథకాలకు సంబంధించి పింఛన్లు కానీ, వృద్ధా పింఛన్లు కానీ, విడో పింఛన్లు కానీ, రైతు కిసాన్ కార్డులకు సంబంధించి కానీ, డ్వాక్రా మహిళలకు కానీ మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి భారతీయ జనతా పార్టీ ద్వారా మీ యొక్క ఇవన్నీ కూడా సమస్యలు తీర్చడానికి ప్రయత్నం చేయడానికి ఈ వారధి అనే కార్యక్రమాన్ని మరి భారతీయ జనతా పార్టీ నిర్వహిస్తుంది. ఈ యొక్క కార్యక్రమాన్ని దుగ్గ్యాల మండల ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పి ఈ సమావేశం ద్వారా తెలియజేస్తున్నాం. అలాగే కార్యకర్తలని ప్రజలతో మమేకం చేసి ప్రజా సమస్యల మీద కార్యకర్తలని నిరంతరం ప్రజలతో ఉండేటట్టుగా ఈ కార్యక్రమాన్ని కేంద్ర పార్టీ రూపొందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క కార్యకర్త పాల్గొని ప్రజలతో మమేకమై వారి యొక్క సమస్యలను ప్రజాప్రతినిధుల దృష్టికి,
మరియు ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి ఆ సమస్యలను పరిష్కరించే విధంగా కార్యకర్తలు కృషి చేసి ప్రజా మన్ననలు పొందాలని భారతీయ జనతా పార్టీ దుగ్గిరాల మండలం తరఫున ప్రార్థిస్తున్నాం. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్రజా వారధిని ప్రతి ఒక్కరూ వినియోగించుకొని ప్రజల సమస్యలను ప్రభుత్వం దగ్గరికి చేకూర్చేదనగా మేమందరం మీ దగ్గర తోడుగా నీడగా అండగా ఉంటామని ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించేందుకు కోరుతున్నాం. బులెటిన్ ముగించే ముందు మరొకసారి ముఖ్యాంశాలు. డాక్టర్ యలవతి నాయుడమ్మ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 9వ తరగతి విద్యార్థులకు వైష్ణవి జూనియర్ కళాశాలలో ప్రారంభమైన వర్షం. శరణగతి గోష్ఠి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధనుర్మాస ఉత్సవాలలో ప్రాధాన్యతను సంతరించుకున్న సహస్ర కళాభిషేక పూజలు. ఏసీ మెకానిక్ షేక్ ఫయాజ్ అహ్మద్ హత్య కేసు మిస్టరీ ఛేదించే దిశగా దర్యాప్తు చేపడుతున్నాం. డీఎస్పీ బి జనార్దన్ రావు. వివిధ విద్యా సంస్థల ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించిన ముందస్తు సంక్రాంతి సంబరాలు. మరిన్ని వివరాల కోసం చూస్తూ ఉండండి హెచ్సివి న్యూస్.